గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. హైదరాబాద్లో ఉన్న జనాభాలో దాదాపు 20 నుంచి 25% మంది చనిపోయిన సందర్భం, మూసీ నదిలో కొట్టుకుపోయిన సందర్భం. ఆనాడు నిజాం ప్రభువే సిటీ వాటర్ బోర్డు ఒకటి దీనికి సంబంధించి ఒక బోర్డుని ఏర్పాటు చేసిన సందర్భం. ప్రకృతిని మనం పూజిస్తే మనని కరుణిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ప్రకృతితో చెలగాటమాడి ఇలాంటి చర్యలు చేపడితే మనం వాయినాడులో చూసాం. నెల 2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక అర్ధగంటలో గంటలో పడితే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఆ గోడు మీకు పట్టదా? వాయనాడులాగా పడ్డటువంటి వర్షంలు ఇవాళ హైదరాబాద్లో పడితే, మూసీ నది నిండి జలప్రాయం హైదరాబాద్ మొత్తం కూడా జలప్రాయం అయిపోతే ఎంత ప్రాణ నష్టం జరుగుద్దో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇదే కేసీఆర్ కదా 2016లో మూసీ నది మొత్తం ప్రక్షాళన చేస్తా, ఎవడడ్డొచ్చినా నా యజ్ఞం ఆగదు అని చెప్పినటువంటి మహానుభావుడు కేసీఆరే కదా. అంతెందుకు మొన్న ఎలక్షన్లో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మాతో పాటు మూసీ ప్రక్షాళన ఉంటుందని మేనిఫెస్టోలో పెట్టినారా లేదా? ఇవాళ వాయనాడ్నే ఉదాహరణ తీసుకుంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ఇలా ఒక్క గట్టి వర్షం పడితే హైదరాబాదులో ఇళ్లకు నీరు వస్తూ ఉంది, కాలనీలన్నీ జలమయమవుతా ఉన్నాయి, కార్లు ధ్వంసమవుతా ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కి తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకు దాపురిస్తా ఉంది ఈ పరిస్థితి? ఎవరైనా చదువుకున్నవాడు ఆలోచించినాడా? సెకండ్ క్లాస్ పిల్లల్ని, థర్డ్ క్లాస్ పిల్లల్ని అడిగితే గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తారు. దురదృష్టం బీఆర్ఎస్ నాయకులకు ఆ మెదడులో ఆ ఆలోచన లేకుండా పోయింది. ఒక్క గట్టి వర్షం పడితే హైదరాబాదు ఎక్కడికక్కడ స్తంభించబడతా ఉంది, ఇండ్లు జలమైపోతా ఉన్నాయి. ఎందుకు దాపురించింది పరిస్థితి అంటే, సుందరంగా ఉండాల్సిన గుట్టలన్నీ తరక్కపోతా ఉన్నాయి, రాళ్ళు రప్పలు మిగలకుండా గుట్టలన్నీ రియల్ ఎస్టేట్ మార్చేశారు. భువనగిరి ప్రాంతం వెళ్తా ఉంటే గుట్టలన్నీ మాయమై రియల్ ఎస్టేట్ అవుతా ఉన్నాయి. ఎవరు అందులో అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే భాగస్వామ్యులు. ఇవాళ లేక్స్ అన్ని కూడా కబ్జాకు గురవడం వల్ల నీరుని ఆస్వాదించి స్వాగతించాల్సిన చెరువులు కుదించకపోవడం వల్ల ఈ నీరంతా కూడా ఇళ్లలోకి వస్తూ ఉంది. అపార్ట్మెంట్లలో బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితి. వరంగల్లో 4 సంవత్సరాల క్రితం ఒక వాన పడితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూబకాసులు, అప్పటి ఎమ్మెల్యే భూబకాసులు చేసిన నిర్వాకానికి సిటీ ఎంత తల్లడిల్లిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఒక బహత్తరమైన నిర్ణయం. హైడ్రా వల్ల నష్టపోతుంది. హైడ్రా టార్గెట్ కూడా డబ్బుండి ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేయాలనే చెడ్డ తలంపుతో కబ్జాలు చేసినటువంటి భూబకాసురులు ఆనాడు అధికారులు కొంతమంది మీదే టార్గెట్. ఎక్కడైనా బీదవాళ్ళు తెలుసో తెలియకో ఈ దళారుల వద్ద భూములు కొనుక్కి నష్టపోతే వారికి నష్టపరిహారంగా రిహాబిలిటేట్ చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేస్తున్నారు. మూసీ నది విషయంలో కూడా ఇప్పటి వరకు బీదవాని గుడిసె ఒక్కటి కూడా కూల్చలేదు. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం, ఎక్కడో వేరే రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలను జోడించి, ఆ వీడియోలను జోడించి
విచ్చలవిడిగా విష ప్రచారం చేస్తా ఉంది టీఆర్ఎస్ పార్టీ. నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి బీద ప్రజలు ఎవరైతే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి ఆ తప్పుడు ప్రచారం చూసి అసలైన ప్రచారం చూసి ఏదో జరుగుతుంది హైదరాబాద్లో అనే విధంగా ఆ వీడియోలు వస్తూ ఉన్నాయి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకి నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురిగాలేదు. ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. మూసీ గనక మూసీ మధ్య నదిలో కట్టినటువంటి కట్టడాలు, అసలు నదీ ప్రవాహానికి అడ్డుగా నిలిచినటువంటి కట్టడాలను తొలగిస్తే తప్ప హైదరాబాదు సురక్షితంగా ఉండేటువంటి అవకాశం లేదు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి అంటే మూసీ నది పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉన్నది. తొలగింపులు తీయాల్సిన అవసరం ఉన్నది. తద్వారా హైదరాబాద్ సురక్షితంగా ఉండడమే కాకుండా కింద ఉన్న రంగారెడ్డి, నల్గొండ జిల్లా రైతులకు కూడా నీరందించే అవకాశం ఉన్నది. ఆనాడు అధికారుల వ్యక్తులు చెప్పినటువంటి మాటలు ఇలా దానికి వక్రీకరించి తిరిగేసి మాట్లాడుతూ ఉన్నారు.